హలో అండి. ఈరోజు మనమైతే ఆలూ ఫ్రై చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేడెక్కాక అందులో తాలింపు గింజలు, కొద్దిగా కరివేపాకు అయితే వేసేసుకుందాము. కరివేపాకు చిటుపట్లాడినాక దానిలో వచ్చేసి మనం ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం బిగ్ సైజ్ ఆనియన్ అయితే తీసుకుందాం. ఓకేనా. ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయినాక అందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకొంచెం పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆలూ కర్రీకి పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసి బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. ఇందులో కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆలూ కర్రీ కాబట్టి ఇందులో మనం సాల్ట్ ముందుగా వేయట్లేదు. ఇప్పుడు మనం ఆలూ ముక్కలు వేసుకొని నీట్గా మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయినాక ఎల్లిపాయలు వేసాను, అది స్కిప్ అయింది. దాని తర్వాత సాల్ట్ లాస్ట్కి, అండ్ కారం, ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి మనం. ఇది తిప్పేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ గార్నిష్కి కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకోవాలి. టేస్టీ ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోయింది.